ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ప్రతిష్టాత్మకమైన తల్లికి వందనం పథకాన్ని అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకంపై తాజాగా స్పష్టతనిస్తూ పాఠశాలలు తిరిగి ప్రారంభించేలోపే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారా లేక 2 విడతలుగా ఇస్తారా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు. 2025-26 బడ్జెట్లో ఈ పథకం కోసం ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి కాగా గత ప్రభుత్వం నిర్దేశించిన అర్హత నిబంధనలను సమీక్షిస్తున్నారు. గతంలో ఆదాయ పన్ను చెల్లించేవారు, తెల్ల రేషన్ కార్డు లేనివారు, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు, కారు కలిగినవారు, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులుగా ఉన్నారు. విద్యుత్ వినియోగం, కారు వంటి నిబంధనలపై కూటమి నేతలు గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈసారి వాటిని మినహాయిస్తారా లేదా కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. మరోవైపు రైతులకిచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను కూడా ఈ నెలలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ 2 కీలక పథకాల అమలుతో రాష్ట్రంలో విద్యార్థుల తల్లులకు, రైతులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.